గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్. దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీ భారీ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. టైటాన్ కంపెనీ, ఎన్టీపీసీ, ట్రెంట్, రిలయన్స్, M&M షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. కోటక్ మహీంద్రా, ఐసిఐసిఐ బ్యాంక్, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇక ఓవరాల్ గా ఈ రోజు మార్కెట్ కి సంబంధించి పూర్తి విశ్లేషణ తెలియజేయడానికి ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ చెన్నమనేని రామ్ ప్రకాష్ గారు ఉన్నారు. వారితో మాట్లాడటానికి స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి కాల్ చేయండి. అలాగే యూట్యూబ్ లో కూడా కామెంట్ రూపంలో మీరు మీ ప్రశ్నలు అడగండి. నేను ప్రకాష్ గారిని అడిగి నివృత్తి చేసే ప్రయత్నం చేస్తాను. ప్రజెంట్ అయితే ప్రకాష్ గారితో మాట్లాడదాం. సార్, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్, మనం చూసుకున్నట్లయితే ఈ రోజు దేశీయ స్టాక్ మార్కెట్లు అయితే భారీ లాభాల్లోనే ప్రారంభమయ్యాయి. మరి ఇది ఇలానే కొనసాగే అవకాశం ఉందా? అసలు ఈ రోజు మార్కెట్ పై మీ విశ్లేషణ ఏంటి సార్? షార్ట్ టర్మ్ ట్రెండ్ మాత్రం పాజిటివ్ ఉందండి. ఎందుకంటే ఏషియన్ మార్కెట్స్ కూడా చాలా పాజిటివ్ నే ఉన్నాయి. ఎందుకంటే గ్లోబల్ గా జియోపొలిటికల్ సిచ్యువేషన్ ఏదైతే ఉందో అది కొంచెం అనుగుణంగా పాజిటివ్ గా కనపడుతున్నాయి. ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ వార్ ఏదైతే ఉందో కొంచెం పాజిటివ్ గా ఒక క్లోజింగ్ వచ్చే అవకాశం ఉంది. సో వీఆర్ వెయిటింగ్ ఫర్ అ పాజిటివ్ న్యూస్ ఫ్రమ్ ద జియోపొలిటికల్ సిచ్యువేషన్. సో ఆ అనుగుణంగానే నిన్న మార్కెట్ కూడా చాలా వొలటైల్ గా ఆల్మోస్ట్ 1000 పాయింట్స్ అప్వర్డ్ నుండి ఒక 150 పాయింట్స్ కూడా పాజిటివ్ గానే క్లోజ్ అయింది. సో ఇట్ ఈస్ అ పాజిటివ్ ట్రెండ్. రైట్ సార్, కాలర్ ఉన్నారు సార్. కరీంనగర్ నుంచి కిషన్ గారు కాల్ చేశారు. కాల్ తీసుకుందాం. కిషన్ గారు, రామ్ ప్రకాష్ గారు ఉన్నారు. మీ డౌట్ ఏంటో అడగండి. నమస్కారం అండి రామ్ ప్రకాష్ గారు. నమస్కారం. మా దగ్గర బల్మరీ లావారిస్ అనేది 275 లో తీసుకున్నాను సార్. బల్మరీ లావారిస్, బి ఫర్ బాంబే. బాల్మర్, బి ఫర్ బాంబే, ఏ ఫర్ అండమాన్, ఎల్ ఫర్ లండన్. బాల్మరీ లావారిస్. ఇంకొకటి స్టెర్లింగ్ టూల్స్ అనేది 590 లో తీసుకున్నాను సార్. 100 బాగా తగ్గింది. ఏమన్నా యావరేజ్ చేయమంటారా? లాస్ట్ బుక్ చేసుకోమంటారా? బాల్మర్ లారీ మాత్రం ఉంచుకోండి. అంటే ఇట్స్ డైవర్సిఫైడ్ కంపెనీ అండ్ ఇట్స్ అ గుడ్ ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీ. యూ క్యాన్ హోల్డ్ బాల్మర్ లారీ. మిగతా స్టాక్ ఏదైతే ఉందో ఐ థింక్ ఐ హావ్ టు గెట్ బ్యాక్ టు ఆఫ్టర్ సీయింగ్ ఇట్స్ బిజినెస్ అండ్ టెక్నికల్స్ లాస్ట్ చూడలేదు ఆ స్టాక్ గురించి. బట్ అదర్వైజ్ బాల్మర్ లారీ ద పాజిటివ్ ట్రెండ్. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు సార్. హైదరాబాద్ నుంచి బంగారు రాజు గారు కాల్ చేశారు. బంగారు రాజు గారు, మీ డౌట్ ఏంటో అడగండి. హలో, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. కోల్ ఇండియా అండ్ విప్రో 15% లాస్ లో ఉన్నా సార్. ఆ పిఎస్సి M&M ఏమైనా తీసుకోవచ్చు అంటారా? ఎన్సిసి గానీ. కోల్ ఇండియా ఇస్ అ గుడ్ ఆప్షన్ అండి. ఐ థింక్ కోల్ ఇండియా ఇస్ అ గుడ్ కంపెనీ. ఎందుకంటే గ్రోయింగ్ కంపెనీ అండ్ యూ క్యాన్ లుక్ అట్ ద పిఎస్యూస్ కొంచెం నెగటివ్ గా రియాక్ట్ అయినాయి. బట్ అదర్వైజ్ పిఎస్యూ కోల్ ఇండియా ఇస్ అ గుడ్ కంపెనీ. అదర్వైజ్ ఇంకొకటి ఏదన్నారు? విప్రో అండి. విప్రో యూ హ్యావ్ టు లుక్ అట్ టెక్నాలజీ పరంగా చూసుకుంటే ఇన్ఫోసిస్ ఈజ్ అ బెటర్ ఆప్షన్. యూ హ్యావ్ TCS బెటర్ ఆప్షన్ దెన్ విప్రో. యూ క్యాన్ యాక్చువల్లీ partially book loss and then get into Infosys. ఎందుకంటే ఇన్ఫోసిస్ మీద న్యూ స్ట్రాటజిక్ కొలాబరేషన్ జియోటిస్ ఆన్ AI సెగ్మెంట్ కూడా కొంచెం పాజిటివ్ గానే కనపడుతుంది. సో యూ కెన్ లుక్ అట్ ఇన్ఫోసిస్. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు సార్. నందిగామ నుంచి అనిల్ కుమార్ గారు. అనిల్ కుమార్ గారు మాట్లాడండి. ప్రకాష్ గారు ఉన్నారు. ప్రకాష్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. సార్, అమర్ రాజా, యూకో బ్యాంక్ రెండు ఉన్నాయండి. 25% లాస్ లో. బోత్ ఆర్ పాజిటివ్ అండి. అమర్ రాజా కొంచెం షార్ట్ టర్మ్ రియాక్ట్ అయినా కూడా ఐ థింక్ ఎక్సైడ్ అమర్ రాజా ఇస్ వన్ ఆఫ్ ద లార్జ్ ఆన్ బ్యాటరీస్. అమర్ రాజా కూడా చాలా మటుకు ఈవీ బ్యాటరీస్ కూడా చాలా పాజిటివ్ కనపడుతున్నాయి. ఐ థింక్ దే ఆర్ మేకింగ్ న్యూ స్ట్రైడ్స్. అమర్ రాజా కెన్ బి లుక్డ్ అట్. యూకో బ్యాంక్ కూడా బాగానే ఉంటుందండి. ఐ థింక్ దే ఆర్ ఎఫిషియన్సీ రేషియోస్ చూసుకుంటే కూడా కొంచెం పాజిటివ్ నే కనపడుతున్నాయి. రైట్ సార్, ఫెడరల్ బ్యాంక్, యూకో బ్యాంక్ రెండు కూడా బాగానే ఉన్నాయి. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు. శివకుమార్ గారు హైదరాబాద్ నుంచి. శివకుమార్ గారు మాట్లాడండి. ఎస్డబ్ల్యూ సోలార్ అరౌండ్ 688 లో తీసుకున్నానండి. అది యావరేజ్ చేయొచ్చా లేదా హోల్డ్ అండి? మీరు చెప్పిన సోలార్ కంపెనీ ఫండమెంటల్స్ నేను చూడలేదండి, నంబర్స్ చూడలేదు. ఐ థింక్ ఐ హావ్ టు లుక్ అట్ ద నంబర్స్ అండ్ దెన్ కమ్ బ్యాక్ టు యూ. ఎందుకంటే సోలార్ కంపెనీస్ బ్రాడ్ గా గ్రో అవుతున్నారు. బట్ ఈ స్పెసిఫిక్ కంపెనీ సో ఫండమెంటల్స్ నేను చూడాలి. చూసిన తర్వాత ఐ విల్ కమ్ బ్యాక్ టు యూ త్రూ ద మెయిల్. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు సార్. శివ గారు ఒంగోలు నుంచి కాల్ చేశారు. శివ గారు, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ ప్రకాష్ గారికి.
ఇప్పుడు వచ్చేసరికి షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఉంది కదండి, అది లాస్ట్ 4 years నుంచి డిస్ఇన్వెస్ట్మెంట్స్ అంటున్నారు. దానికి రిజల్ట్స్ అంత బాగా రాలేకపోయింది. క్వార్టర్ కానీ క్వార్టర్ అండ్ క్వార్టర్ బాగా వచ్చాయి. అది నేను 260 రూపాయల్లో తీసుకున్నానండి, దాన్ని ఎంచుకోవచ్చా? ఇంకొకటి బిఈఎంఎల్ తీసుకున్నాను 650 దగ్గర. ఈ 2 స్టాక్ల గురించి ఉంచుకోవచ్చా, లేకపోతే కొంచెం లాస్ లో ఉన్నాను రెండిట్లో? షార్ట్ టర్మ్ లాసెస్ ఉంటాయండి. ఐ థింక్ దీస్ ఆర్ బేసికల్లీ బోత్ ఫండమెంటల్లీ స్ట్రాంగ్ కంపెనీ. షిప్పింగ్ కార్పొరేషన్ మీరు డిస్ఇన్వెస్ట్మెంట్ ఏదైతుందో అది గవర్నమెంట్ డెసిషన్ మీద ఆధారపడి ఉంటుంది. అది ఎప్పుడు చేస్తారనేది, ఎందుకంటే లాట్ ఆఫ్ డిస్ఇన్వెస్ట్మెంట్ టార్గెట్స్ ఏదైతే పెట్టారో అది ఇంకా మీట్ కావట్లేదు. ఎందుకంటే గవర్నమెంట్ కు ఆర్బీఐ నుండి వచ్చే డివిడెంట్ కానివ్వండి, మిగతా పబ్లిక్ సెక్టార్స్ నుండి వచ్చే డివిడెంట్ కానీ సరిపోతుంది. సో డిస్ఇన్వెస్ట్మెంట్ మీద కొంచెం అగ్రెసివ్ గా లేరు. సో యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ ద డిస్ఇన్వెస్ట్మెంట్. బట్ అదర్వైజ్ ఫండమెంటల్లీ షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, బిఎంఎల్ స్పెసిఫికల్లీ చాలా ఫండమెంటల్ గా స్ట్రాంగ్ ఉన్నాయి. షార్ట్ టు probably ఒక 6 months to 1 year sometimes you will have a low trend, but otherwise fundamentally strong. You can have it in your core portfolio. రైట్ సార్. తిరుపతి నుంచి ఆనంద్ గారు కాల్ చేశారు. ఆనంద్ గారు ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి. గుడ్ మార్నింగ్ సార్. ఇప్పుడు నేను గ్రావిటా ఇండియా 1850 హోల్డ్ చేస్తున్నాను. అది ఎగ్జిట్ అవసరాలు వెంటనే యావరేజ్ చేయమంటారా? అండ్ ఇంకొకటి అనూప్ ఇంజనీరింగ్ స్టాక్ ప్రైస్ ఎంట్రీ లెవెల్ చెప్పండి సార్. గ్రఫైట్ ఇండియా అనేది ఐ థింక్ ఇట్ ఫండమెంటలీ స్ట్రాంగ్ అండి. ఎందుకంటే లాస్ట్ ఒక 6 months to 1 year ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ బికాస్ ఆఫ్ మార్కెట్ వాలటిలిటీ కొంచెం కరెక్షన్ వచ్చింది. బట్ అదర్వైజ్ ఇట్స్ ఫండమెంటలీ స్ట్రాంగ్. మిగతా ఇంకో రెండో కంపెనీ మీరు అయితే చెప్పారో ఫండమెంటల్స్ నాకు లెవెల్స్ కూడా చూడాలండి. ఐ థింక్ ఐ హ్యావ్ టు సీ రియలీ ద టెక్నికల్, బట్ ఐ డోంట్ హ్యావ్ ఎ గ్రేట్ ఒపీనియన్ ఆన్ ద కంపెనీ. అనూప్ ఇంజనీరింగ్ గురించి అడిగారు సార్, రెండో కంపెనీ. అవునండి, అనూప్ ఇంజనీరింగ్. అందుకోసం ఐ హావ్ టు రియల్లీ లుక్ అట్ ఇట్, ఎందుకంటే ఇట్స్ స్మాల్ క్యాప్ స్టాక్ కాబట్టి ఐ డోంట్ రియల్లీ హ్యావ్ ఎ గ్రేట్ వ్యూ. రైట్ సార్. మరో కాల్ ఉన్నారు సార్, వెంకటనారాయణ గారు. వెంకటనారాయణ గారు ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. యునైటెడ్ స్పిరిట్ వచ్చేసి తేజస్ నెట్వర్క్ అండి. ఈ రెండు. ఇంకొకటి ఏదండి? తేజస్ నెట్వర్క్ ఒకటి. యునైటెడ్ స్పిరిట్ అండి. యునైటెడ్ స్పిరిట్స్ ఎంట్రీ ప్రైస్ చెప్పాలి సార్. యునైటెడ్ స్పిరిట్స్ గ్రోయింగ్ అండ్ ఐ థింక్ టెక్నికల్ గా ఎంట్రీ లెవెల్ అనేది చూడాలి. Madam, I think some of these technical stocks we have to have online. This one will be difficult for me, but otherwise by mail or anything if you give me, then I can come back to you on the entry levels. Endukante ee market lo right now it is a very volatile market and you have to have strict stop losses for that. So I would be really giving you some of the entry levels for some of the stocks. But fundamentally, yes, United Spirits with their brand portfolio, I think it is a large portfolio, and you can look at distillery stocks, the liquor stocks. They're all doing with good market share. Similarly, like Tilak Nagar Industries on a medium, small cap is actually is with a positive news. You can look at Tilak Nagar Industries also. But otherwise, fundamentally, United Spirits is a good stock. రైట్ సార్. సత్యనారాయణ మూర్తి గారు అడుగుతున్నారండి, ఎస్ బ్యాంక్ 21 రూపీస్ లో 1000 షేర్స్ ఉన్నాయంటండి, హోల్డ్ చేయాలా లేదంటే సెల్ చేయాలని అడుగుతున్నారు. ఎస్ బ్యాంక్ అనేది మీ పేషెంట్స్ టెస్ట్ చేస్తుందండి. ఐ థింక్ ఇట్ బ్యాండ్ ఆఫ్ ఆల్మోస్ట్ 16 to 21 రూపీస్. ఇదే బ్యాండ్ లో మీకు కంటిన్యూస్ గా మూవ్ అవుతుంది. సో వెన్ ఎవర్ దర్ ఇస్ అన్ ఆపర్చునిటీ ఆన్ అప్ సైడ్ వీ హావ్ టు సీ. ఎందుకంటే ఐ థింక్ లాస్ట్ ఇట్ హస్ సీన్ ఇస్ అరౌండ్ 23 రూపీస్. బట్ అదర్వైజ్ యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ ఇట్. On the lower side, I think your band is around 16-18 rupees on that. హైదరాబాద్ నుంచి వికాస్ గారు. వికాస్ గారు మీ డౌట్ ఏంటో అడగండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. టీవీఆర్ 1200 దగ్గర హోల్డ్ చేస్తున్నా సార్. 70 షేర్స్ హోల్డ్ చేయొచ్చా సార్? ఎగ్జిట్ కావచ్చా సార్? టీవీఆర్ ఐనాక్స్. టీవీఆర్ ఐనాక్స్ కెన్ బి హెల్డ్ అండి. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇంకోటి ఇమామి సార్, ఇమామి స్టాక్ సార్. Imami also you can hold for at least 15-20% upside, but at least minimum of 1 to 2 years. రైట్ సార్. మరో కాల్ ఉన్నారు, షణ్ముఖ దత్తా గారు హైదరాబాద్ నుంచి కాల్ చేశారు. షణ్ముఖ్ గారు ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నమస్కారం మేడం. అడగండి అండి. నమస్తే. ఐనాక్స్ విండో బయట మేడం చాలా రోజుల క్రితం, అది మర్జింగ్ అయింది.
అది మరి అయినా కానీ పెరగట్లేదు మేడం గారు, ఎట్లుంది ఏం సంగతి, ఉండమంటారా తీసేయమంటారా? మ్యామ్ ఏ స్టాక్ గురించి అడుగుతున్నారు? వారి వాయిస్ బ్రేక్ అవుతుంది. ఐనాక్స్ విండ్ సార్. ఐనాక్స్ విండ్. Inox Wind, I think you can come out of it, and I think you can exit from the stock. Right. Inox Wind. అవును సార్. రైట్ సార్, మరిన్ని స్టాక్స్ గురించి కూడా మాట్లాడదామండి, కానీ దానికన్నా ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందామండి. ఒక కాల్ ఉన్నారండి, విశాఖపట్నం నుంచి శ్రీనివాస్ గారు కాల్ చేశారు, కాల్ తీసుకుందాం. శ్రీనివాస్ గారు, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి. నమస్తే మేడం. భారత్ ఎలక్ట్రానిక్స్, కొచ్చిన్ షిప్ యార్డ్, భారత్ డైనమిక్స్, ఈ మూడిట్లో షేర్స్ ఉన్నాయండి. కంపెనీ చేయమంటారా లైక్ ఏంటి, ఆయన ఒపీనియన్ తీసుకుని? యూ కెన్ హోల్డ్ అండి ఆల్ త్రీ. కొచ్చిన్ షిప్ యార్డ్ కానివ్వండి, భారత్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇంకోటి అన్ని కూడా మంచి కంపెనీస్, ఫండమెంటల్లీ స్ట్రాంగ్. ఇట్ విల్ టెస్ట్ యువర్ పేషెన్స్, బట్ గ్రోయింగ్ విత్ కంప్లీట్ గా డిఫెన్స్ మీద ఏదైతే మనకు ఫోకస్ వచ్చిందో ఆల్ ఇండియా, కానీ ఐ థింక్ యూ కెన్ లుక్ ఎట్ as a completely different sector. You can hold the stocks. రైట్ సార్, విజయనగరం నుంచి ప్రకాష్ గారు కాల్ చేశారు. ప్రకాష్ గారు, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి. ఫోనిక్స్ మిల్స్ అండ్ జియో ఫైనాన్స్ అండి, ఇప్పుడు ఎంటర్ అవ్వచ్చా ఫర్ లాంగ్ టర్మ్ అండి? Yeah, you can look at Jio, you can look at Phoenix అన్నారు కదా, Phoenix Mills. Yeah, you can hold on, but Jio you can enter also. రైట్ సార్, హరీష్ గారు అడుగుతున్నారండి, హెచ్జీ ఇన్ఫ్రా, టోరెంట్ పవర్ హోల్డ్ చేయాలా సెల్ చేయాలా అని అడుగుతున్నారు. హెచ్జీ ఇన్ఫ్రా ట్రాక్ చేయట్లేదండి, బట్ టొరెంట్ పవర్ యూ క్యాన్ రియల్లీ లుక్ అట్ ఇట్. ఓకే సార్, అలాగే సమీక్ష గారు అడుగుతున్నారండి, కొచ్చిన్ షిప్ యార్డ్ 2260 రూపాయల్లో తీసుకున్నారంట లాస్ట్ సెప్టెంబర్ లో, మళ్ళీ తను తీసుకున్న ప్రైస్ కి వస్తుందా, ఏం చేయాలని అడుగుతున్నారు. Some of these కొచ్చిన్ షిప్ యార్డ్ ఇంతకుముందు చెప్పినట్టుగా దే ఆర్ ఫండమెంటలీ స్ట్రాంగ్, అండ్ ఒక్కొక్కసారి సైక్లికల్ గా ఉన్నప్పుడు ఏంటంటే కొంచెం ఇట్ విల్ టెస్ట్ యువర్ పేషెన్స్. You have to wait for it to get your price. రైట్ సార్, అనంతపురం నుంచి ధనంజయ్ గారు కాల్ చేశారు. ధనంజయ్ గారు, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి. స్టెర్లింగ్ అండ్ విల్సన్ ఎనర్జీ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాం. 260లో ఉన్నాయి, ప్రాఫిట్ బుక్ చేసుకోవాలా, ఏమన్నా హోల్డ్ చేయొచ్చా అని? మీరు యూ కెన్ హోల్డ్ ద స్టాక్ అండి, మంచి కంపెనీ, యూ కెన్ లుక్ అట్ దట్ హోల్డింగ్ ద స్టాక్. రైట్ సార్, రామకృష్ణ గారు అడుగుతున్నారండి, బిఎస్సి ప్రెసెంట్ ప్రైస్ లో హోల్డ్ చేయాలా లేదంటే సెల్ చేయాలని అడుగుతున్నారు. ఐ థింక్ ఇట్ ఈస్ గెటింగ్ యాడెడ్ టు ద టాప్ 100, దానిలో కూడా ఇండెక్స్ లో కూడా వస్తుంది. సో యూ కెన్ హోల్డ్ ఫర్ ద టైమ్ బీయింగ్, లెట్ us see. ఎందుకంటే ఎన్ఎస్సి కూడా లిస్టింగ్ రాబోతుందని న్యూస్ ఉంది, అది ఇప్పుడు వస్తుందో ప్రాబ్లీ నెక్స్ట్ 2-3 months రాబోవచ్చు, బట్ ఐ థింక్ ఇట్స్ అ గుడ్ స్టాక్, యూ కెన్ హోల్డ్ ఆన్. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు సార్, శ్రీదేవి గారు కాల్ చేశారు. శ్రీదేవి గారు, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి. Hello, good morning, sir. I have ABN Telugu and ABN stocks. Now I am in the profit. Can I hold or can I book a profit? Your voice clear లేదండి. Hello. శ్రీదేవి గారు. Hello. Hello, Edelweiss and JM Financial stocks I have. Okay. Okay. Can I hold this or can I book a profit for this stock? You can hold అండి. Edelweiss ఇప్పుడు Nuvama Wealth అని ఉంటుంది. Nuvama Wealth is a good stock. GM also is a good hold on, I think. ఎందుకంటే GM one of the lead managers for most of the IPOs కానీ రెవెన్యూ కూడా గ్రో అవుతుంది. సో యూ కెన్ హోల్డ్ బోత్ ఆఫ్ ది స్టాక్స్ ఇన్ ద ఫైనాన్షియల్ సెగ్మెంట్. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు, హైదరాబాద్ నుంచి సాంబశివరావు గారు కాల్ చేశారు. సాంబశివరావు గారు, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. గుడ్ మార్నింగ్ అండి. నా దగ్గర గోవా కార్తన్ అవుతుందండి, తర్వాత రూపా, రెండు కూడా 50% లాస్ లో ఉన్నానండి. అది తీసుకుని కూడా 5 years అవుతుంది. దీన్ని ఇట్లా దానికి యావరేజ్ చేస్తాను లేకపోతే ఎగ్జిట్ అవ్వమంటారా? ఒకటి రూపా అన్నారు, ఇంకొకటి సాంబశివరావు గారు. హలో, స్టాక్ నేమ్ ఒకటి రూపా అన్నారు, ఇంకోటి ఏంటి అని అడుగుతున్నారండి. ఇంకోటి గోవా కార్తన్ అండి. సారీ సార్, అర్థం కాలేదు. గోవా కార్తన్. మేడం, యూ కెన్ సెండ్ ద మెయిల్ టు యూ అండ్ దెన్ వీ కుడ్ కమ్ బ్యాక్ ఆన్ దట్. రైట్ సార్, అలాగే చంద్ర గారు అడుగుతున్నారండి, మహారాష్ట్ర స్కూటర్స్ సెల్ చేయాలా లేదంటే హోల్డ్ చేయాలని అడుగుతున్నారు. You can actually book into that and then look at TVS Motors, and TVS Motors is looking really good. They're expanding. They want to enter northern market, almost 50 dealerships or 50 out stores pedadam anukuntunnaru.
So TVS Motor is a good stock for next 3 to 5 years. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు. ధర్మారావు గారు హైదరాబాద్ నుంచి కాల్ చేశారు. ధర్మారావు గారు ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి. రైట్, కాల్ కట్ అయినట్లుంది సార్. అదేవిధంగా రామాంజనేయులు గారు అడుగుతున్నారండి, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1030 షేర్స్ ఉన్నాయంటండి, హోల్డ్ చేయాలా లేదంటే సెల్ చేయాలా అని అడుగుతున్నారు. I would give an alternate to that Federal Bank, and I think current market lo 2009 with you can look at in next 1 year a strong growth and rebalancing portfolio చేస్తున్నారు. I think you could look at Federal Bank. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు. అశోక్ గారు బళ్ళారి నుంచి కాల్ చేశారు. అశోక్ గారు ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి. మేడం ఏసీసీ సిమెంట్ ఒక ఐఆర్బి మేడం. ఏదండి? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఏసీసీ సిమెంట్ ఐఆర్బి గురించి అడగాలి సార్. 2390 రూపాయల్లో కొన్నాను సార్ ఏసీసీ సిమెంట్. ఓకే. అమెరికా ఐఆర్బి వచ్చి 65.7 కొన్నాను సార్. ఓకే. ఎట్లా ఉంది సార్ రెండుది? IRB is on the infrastructure has been testing patience, and I think you have to wait for it and then hold on, at least look for next 1-2 quarters and then make a decision. ACC, I think I have no right now current levels net chudali. I think I can come back to you on that, but fundamentally they are growing because one of the leaders in the market kabatti. From a fundamental perspective, if you can hold for 6 months to 1 year, it is a good stock. రైట్ సార్, గుంటూరు నుంచి రాజశేఖర్ గారు కాల్ చేశారు. రాజశేఖర్ గారు ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. నా దగ్గర స్విగ్గీ ఉన్నాయి, కళ్యాణ్ జ్యువెలర్స్ ఉన్నాయండి. మేడం, స్విగ్గీ అండ్ కళ్యాణ్ జ్యువెలర్స్ సార్. Kalyan Jewelers, I think you can exit, and I think Swiggy is one we have to wait, and ఎందుకంటే Zomato is slowly getting into profits. Swiggy also I think 2 quarters wait cheyali. Then you can get a clarity on Swiggy's profitability numbers. రైట్ సార్, గుంటూరు నుంచి గోపి గారు కాల్ చేశారు. గోపి గారు ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి. సార్ HEFLCL అండి. ఏదండి? HFLCL. HFCL? అవునండి. HFCL is a small this one, and I think it is more of a kind of trading stock. I have no great opinion on that. I think you can exit that stock. రైట్ సార్, మహబూబ్ నగర్ నుంచి విక్రమ్ గారు కాల్ చేశారు. విక్రమ్ గారు, మీ డౌట్ ఏంటో అడగండి. గుడ్ మార్నింగ్ సార్. SBI గోల్డ్ ETF హోల్డ్ చేయమంటారా, విత్డ్రా చేయమంటారా? గోల్డ్ మీద అయితే పాజిటివ్, అవునండి, గోల్డ్ మీద పాజిటివ్ ట్రెండే కనపడుతుంది. యూ క్యాన్ హోల్డ్ అండ్ ఇన్ఫాక్ట్ యూ క్యాన్ యాడ్ టు గోల్డ్ ETFs, ఎందుకంటే గోల్డ్ అట్ 3400 లెవెల్స్ డాలర్స్ ప్రైస్ చెప్తున్నాను. బట్ ఐ థింక్ యూ క్యాన్ లుక్ అట్ హైయర్ ప్రైస్ ఆల్సో ఆన్ ద గోల్డ్, ఎందుకంటే ఈ జియోపొలిటికల్ సిచ్యుయేషన్ తోటి గోల్డ్ మీద అందరికి కొంచెం మోస్ట్ ఆఫ్ ద గవర్నమెంట్ సెంట్రల్ బ్యాంక్స్ కానివ్వండి, కంట్రీస్ కానివ్వండి, దే ఆర్ లుకింగ్ అట్ బయింగ్ గోల్డ్ ఇన్ ఫ్యూచర్. So gold as a positive trend, you can hold on and or add gold ETFs. రైట్ సార్, వెంకటేశ్వర్లు గారు చేశారు కర్నూలు నుంచి. వెంకటేశ్వర్లు గారు ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. సార్ రిలాక్సో మనం 50% లాస్ట్ లో ఉన్నాను, అది ఇచ్చుకోవాలా లేదా ఏమన్నా ఛాన్స్ ఉందా ఫ్యూచర్ లో అనేది చెప్తారు సార్. రిలాక్సో ఫుట్వేర్ కదండి? అవునండి అవునండి. So Relaxo footwear, I think some of the footwear stocks have corrected. So 50% అంటున్నారు కాబట్టి if you can hold on, wait for some higher levels and then exit, it's a good thing. Otherwise, Metro is another good stock on shoes, ఏదైతే ఉంటుంది footwear. But if you can diversify into other segments, something like JB Chemicals or Pharma lo Aurobindo Pharma, Glen Pharma, I think these are looking good with some positive news. And ఎందుకంటే Glen Pharma launched lung cancer treatment drug ఒకటి లాంచ్ చేశారు. అదర్వైజ్ ట్రావెల్ లో ఇండిగో కెన్ బి లుక్డ్ అట్ ఇన్ అ గుడ్ వే బికాస్ మార్కెట్ షేర్ కూడా చాలా పెరిగింది, ఆల్మోస్ట్ 0.5% మళ్ళీ పెరిగింది. IRCT ఒకటి ట్రావెల్ లో చాలా బాగుందండి, ఎందుకంటే నెక్స్ట్ ఫ్యూ మంత్స్ లో ఈ ఫేర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇంక్రీజ్ చేయబోతున్నారు అక్రాస్ ఇండియా. సో దాంతో ఆల్మోస్ట్ ఒక 10,000 crores వరకు అడిషనల్ రెవెన్యూ వస్తుంది. IRCT ఇస్ ఎ గుడ్ స్టాక్. రైట్ సార్, తెనాలి నుంచి సలీం గారు కాల్ చేశారు. సలీం గారు ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి. గుడ్ మార్నింగ్ సార్. నేను మొబిక్విక్ అండ్ ప్రోటీన్
దాంట్లో హ్యూజ్ లాసెస్ ఉన్నాయండి. సో దాని గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను సార్. ఒక్కొక్కసారి లాసెస్ బుక్ చేసి వేరే దానికి షిఫ్ట్ అవుతూ బాగానే ఉంటుందండి. ఇంతకుముందు చెప్పినట్టుగా జియో కెన్ బి లుక్డ్ అట్, టీవీఎస్ మోటార్స్ కెన్ బి లుక్డ్ అట్, ఇండిగో కెన్ బి లుక్డ్ అట్, ఎస్బీఐ కెన్ బి లుక్డ్ అట్. సో ఇవన్నీ కూడా ఫండమెంటల్లీ స్ట్రాంగ్ ఉన్నాయి. అశోక్ లీలాండ్ ఉంది అండి, మంచి కంపెనీ, ఎందుకంటే దే ఆర్ ఆల్సో గ్రోయింగ్. సో యూ క్యాన్ లుక్ అట్ సమ్ ఆఫ్ ది స్టాక్స్. రైట్ సార్, హైదరాబాద్ నుంచి శ్రీధర్ గారు కాల్ చేశారు. శ్రీధర్ గారు ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. మేడం దిలీప్ బిల్డ్ కాన్ కొంచెం దాని గురించి చెప్తారా? ఒకసారి స్టాక్ నేమ్ మళ్ళీ చెప్పండి. దిలీప్ బిల్డ్కాన్. దిలీప్ బిల్డ్కాన్ ఆన్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ వన్ ఆఫ్ ద టాప్ 5 కంపెనీస్ లో ఉందండి. ఐ థింక్ యూ క్యాన్ లుక్ అట్ దిలీప్ బిల్డ్కాన్. ఐ థింక్ నేను లాస్ట్ క్వార్టర్ నంబర్స్ చూడలేదు, బట్ అదర్వైజ్ ఇంతకుముందు క్వార్టర్స్ అయితే బాగానే ఉంది. దే హావ్ బీన్ గ్రోయింగ్. So let me come back to you specifically fundamentals, but otherwise Dilip as a group company is a good company. రైట్, థ్యాంక్ యూ రామ్ ప్రకాష్ గారు, ఈ రోజు మార్కెట్ పై మీ విశ్లేషణ తెలియజేసినందుకు. థ్యాంక్ యూ. చూశారు కదా, ఇది ఇవాల్టి ఏబిఎన్ బిజినెస్. చూస్తూనే ఉండండి ఏబిఎన్.